సత్యవతి గారు. సూర్యారావు గారు కంప్లీట్ గా సంయమనం కోల్పోయి మాట్లాడుతున్నారండి. తెలంగాణలో బీసీ బిడ్డనన్నా ఆ మాట ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాము, కవితక్కనన్నా వ్యతిరేకిస్తాము, ఇంకెవరినన్నా వ్యతిరేకిస్తాము. ఇక్కడ ఫ్లోలో అన్నారు తీన్మార్ మల్లన్న గారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఫ్లోలో అంటే ఖచ్చితంగా దాని నుంచి రిగ్రెట్ అవుతారు, క్షమాపణ చెప్తారు. లేదు నేను ఫ్లోలో అనలేదు, కాన్షియస్ గానే అని చెప్పేసి అన్నానని చెప్పేసి తీన్మార్ మల్లన్న గారే ఒప్పుకుంటున్నారు. తర్వాత జరిగిన 2 టీవీ ఛానల్స్ ఇంటర్వ్యూను సూర్యారావు గారిని చూడమని చెప్పండి. అదే విధంగా కవిత గారు బతుకమ్మ ఆడొద్దు, లేకపోతే బీసీకి సంబంధించినటువంటి నినాదం కవిత గారు ఎత్తుకోవద్దు, లేకపోతే అగ్రకులాలు, మీరు చరిత్రలో అగ్రకులాలు చేసిన త్యాగాలు కూడా చాలా ఉన్నాయి, మర్చిపోకండి సూర్యారావు గారు. త్యాగాల కంటే త్యాగాల కంటే వాళ్ళు చీటింగ్ చెప్తానని చెప్తాను. ఇప్పుడు వాళ్ళు వాళ్ళ వరకే దాచుకున్నారు, దోచుకున్నారు కానీ ఒక నిమిషం సూర్యరావు గారు, ఒక నిమిషం ఆగండి. మీ ఆవేదన అర్థమవుతుంది, మీ ఆవేదన అర్థమవుతుంది. బీసీలకు సంబంధించి మీ ఆగ్రహం కనిపిస్తుంది, దానికి సంబంధించి బీఆర్ఎస్ కూడా మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. సూర్యరావు గారు ఎగ్జాంపుల్ చెప్తున్నా, సిరిసిల్లలో 1,00,000 మంది పద్మశాలీలు ఉంటే ఈ అగ్రకుల పార్టీలను కూడా నెల్లూరుని తీసుకొచ్చి ఒక దూరం తీసుకొచ్చి ఎమ్మెల్యే చేసినారు. కానీ ఇక్కడ చేనేత వర్గానికి సంబంధించిన ఎవరిని ఎమ్మెల్యే చేయలే. ఇక్కడ 1,00,000 మంది ఉన్న చేనేత వర్గాల కేటీఆర్ ఎమ్మెల్యే పోరాడేటప్పుడు సిరిసిల్లలో ఒక చేనేత వర్గాన్ని ఎమ్మెల్యేగా పంపవాను. చెప్పిందని తినాలా మేము? అది చేత కాదు. వాళ్ళు 1,00,000 మంది ఉన్న మాకేమో ఎమ్మెల్యే అయ్యారు. మీరు 4 ఉండరు, పట్టుమని ఒక 10 మంది ఉండరు. ఆడ మీకు ఎమ్మెల్యే కావాలా? నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి మీరే ఉంటారు. అంటే ఈ తమాషాలు చూసుకుంటున్నారు. మా గురించి మీరే మాట్లాడాలా? మా కులాల గురించి మాకు ఎంత జనాభా ఉన్నా కూడా మీరు వేసింది మేము తీసుకుంటుంటే మీకు సంతోషంగా ఉంటది. అది జరగదు, జరగదు, జరగదు. సిరిసిల్లలో కంపల్సరీ కవిత బీసీ ఉద్యమం చేస్తే చేనేత వర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలను చేనేత వర్గాలకు సంబంధించిన బిడ్డని సిరిసిల్ల నుంచి పంపవనండి అసెంబ్లీకి. మిగిలిన వారిని మాట్లాడిస్తే వాళ్ళ పాయింట్ మాకు అర్థం అవుతుంది. మీరు కంటిన్యూ మాట్లాడడం వల్ల మాకేం అర్థం అవ్వట్లేదు. మీరు చెప్తున్న దానికి సమాధానం తీసుకోండి. మీరు చెప్తున్నారు బీసీ వాళ్ళు తీన్మార్ మల్లన్న వెనుక ఉన్నారని చెప్పేసి, కానీ ఆ కమెంట్స్ కి మీరు ఏం చెప్తారు? ఫ్లోలో వచ్చింది అన్నప్పుడు దానికి సంబంధించి క్షమాపణ చెప్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. అయినా కూడా ఈ రోజు ఆయన తర్వాత అన్న కమెంట్స్ కి కూడా ఈ రోజు స్టిల్ బీసీ వాళ్ళు ఉంటే బీసీ మహిళలు కూడా ఈ రోజు బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నిన్న ఏదైతే ఆ దాడిలో కూడా జాగృతి వాళ్ళల్లో కూడా బీసీలు ఉన్నారు. జాగృతి పూర్తిగా బీసీల కోసం స్టాండ్ తీసుకుంటున్నామని అంటున్నారు, మీరేమో ఈ రకంగా అంటున్నారు. ఒక నిమిషం సత్యవతి గారు, ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్సీ కవిత జాగృతి తరఫున కూడా అటు బీసీలకు సంబంధించి మద్దతుగా వెళ్తున్నారు. నేను ఆ సంబరాలు ఇవన్నీ విషయం పక్కన పెడితే గత 9 ఏళ్ల నుంచి మీరు ప్రభుత్వంలో ఉన్నారు. ఆ 9 ఏళ్లు మాకెప్పుడు ఈవెన్ మాకు కూడా ఎప్పుడు కనిపించలేదు మీరు బీసీల కోసం ఫైట్ చేసింది కానీ ధర్నాలు కానీ ఏం కనిపించలేదు. ఇప్పుడు మాత్రమే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రాగానే బీసీలని గుర్తొచ్చింది. ఏంటి ఏమనుకోవచ్చు? ఎందుకు మరి ఇప్పుడే సడన్ గా ఎందుకు ప్రేమ బీసీల పైన? మనం తెలంగాణ ఉద్యమము తెలంగాణను సాధించుకోవడం కోసం చేసినటువంటి ఉద్యమం. తెలంగాణను సాధించుకున్న తర్వాత తెలంగాణలో చేయాల్సినటువంటి పనులు చాలా ముఖ్యమైనవి ఉన్నాయి. వాటి మీద కేసీఆర్ గారు ఆ రోజు సార్ తెలంగాణ ఉద్యమంలో బీసీ నినాదం వచ్చిందా, లేకపోతే నీళ్లు నిధుల నియామకాలను వచ్చినాయా? నీళ్లు నిధుల నియామకాలు వచ్చినాయా, లేకపోతే మాట్లాడతారా? మేము తెలంగాణలో సామాజిక తెలంగాణ అంటే తెలంగాణ రానియండి అని మా పెద్దలు మీరు ఇట్లా చీట్ చేస్తారని తెలియదు. సిరిసిల్లలో చేనేత వర్గం నుంచి పంపుతారని. సూర్యారావు గారు దయచేసి ఆ పార్టీల వర్షన్ మేము విన్నాం, మీ పాయింట్ విన్నాం కాబట్టి మీ వైపే మేము మాట్లాడుతున్నాం, బీసీల వైపే మాట్లాడుతున్నాం కాబట్టి మీరు కాస్త సంయమనం పాటించండి దయచేసి. సత్యవతి గారు చెప్పండి ఏంటి ఇప్పుడే ఎందుకని అంటే కూడా అంటే ఓకే అప్పుడు తెలంగాణ ఉద్యమం సమయంలో వెళ్తున్నారు కరెక్ట్.
తర్వాత కూడా ఇంకా ఆ ఫస్ట్ 5 ఇయర్స్ మేడం, పోయిన ఇప్పుడు తర్వాత మీరు చేయాల్సింది కదా, ఎందుకు చేయలేదు? మిగిలిన 4 అదే మేడం, సంవత్సరాలు కాంగ్రెస్ బీసీల పైన చిత్తశుద్ధి ఉండొచ్చు కదా. ఈ రోజు బీసీలందరూ మీకు వ్యతిరేకంగా, అంతెందుకు మన బీసీ లీడర్ సూర్యారావు గారు కూడా పూర్తిగా మీకు అపోజ్ గానే మాట్లాడుతున్నారు, కానీ మీకు మద్దతుగా మాట్లాడట్లే. అంటే మీరు జస్ట్ అదేదో సెల్ఫ్ డబ్బాగా మాట్లాడుతున్నారన్న కమెంట్లు వస్తున్నాయి, దానికి ఏం చెప్తారు? మేడం, బీసీ నినాదం కావచ్చు, బీసీ ఉద్యమం కావచ్చు, దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఇట్లాంటి మాటలు మాట్లాడాలి. బీసీ ఉద్యమాన్ని, బీసీ నినాదాన్ని 42% రిజర్వేషన్ కావాలి బీసీలకు అని చెప్పేసి మాట్లాడుతున్న వాళ్ళని పరుష పదజాలంతో సంబోధిస్తూ మాట్లాడితే ఎట్లా యాక్సెప్ట్ చేస్తామో దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. 9 ఏళ్ళు మేము పట్టించుకోలేదు బీసీలని. ఇప్పుడు మద్దతు ఇస్తున్నామని ఒప్పుకుంటున్నారు. అధికారంలో లేకపోతే మద్దతు ఇస్తారా? వెంకట స్వామి గారు, దించి ఒక చేనేత గీత తీయండి. సూర్యారావు గారు మీకు ఇందాకే చెప్పాను, మళ్ళీ వస్తున్నారు. ఒక నిమిషం దయచేసి ఒక నిమిషం ఆగండి. ప్రతిసారి